నా మరణానికి మార్గాన్ని వెతుకుతున్నారు. నా మృత్యువు ఎక్కడుందో వెతుకుతున్నారు. తాళపత్రాలు రహస్యాలను బయట పెట్టగలుగుతాయి. నా మరణ రహస్యం గురించి తెలిసిపోతుంది. వశీకర మరణం ఓ వింత రహస్యం. మానవ మాతృలు అందుకోలేని ఓ రహస్యం. ఓం హ్రీం క్రీం క్రైం జటాయ నమః. వశీకర మరణం ఓ ఆయుధంతో సాధ్యం. అదేంటంటే వశీకర ప్రాణంను హరించే నా మరణ రహస్యం తెలుసుకోవడం మీ వలన సాధ్యం కాదు. ఆ రహస్యం తెలియజేయడం మీ అమ్మవారి వలన కూడా కాదు. ఆగిపోయేవేమ్మా? మనం కోరుకున్నట్టే వశీకర మరణ రహస్యం గురించి తాళపత్రాలలో కనిపించింది కదా, బయటికి చదువమ్మా. తాళపత్రాలు మనల్ని పెద్ద పెద్ద గండాల నుంచి బయటపడేశాయి. మనల్ని ఎప్పుడూ కాపాడుకుంటూనే వచ్చాయి. తొందరగా చదువమ్మా. ఇప్పటిదాకా అన్నీ చదివి ఇప్పుడు సడన్ గా ఎందుకు ఆగిపోయావమ్మా? చదువు. ఇప్పటి వరకు అక్షరాలు కనిపించాయి, ఇప్పుడు కనిపించకుండా మాయమైపోయాయి. ఇప్పటిదాకా అక్షరాలు స్పష్టంగా కనిపించాయి, ఇప్పుడు కనిపించడం లేదు. గాలి వీస్తే ధూళి ఏ విధంగా ఎగిరిపోతుందో ఆ విధంగా ఎగిరిపోయాయి. బాగా చూడమ్మా. కనిపించడం లేదు నానమ్మ, అక్షరాల దర్శనం లేదు. మా చెవులో పూలు కనబడుతున్నాయా? ఏంటి డ్రామాలు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పటి వరకు కనిపించాయంట, ఇప్పుడు కనిపించట్లేదంట. మీ అమ్మ కంటే ముదిరిపోయావే నువ్వు, మామూలు దానివి కాదు. వసంత, మరి లేకపోతే ఏంటమ్మా? ఎందుకు అబద్ధాలాడాలి? నా మనవరాలు అటువంటిది కాదు. ఇది మన ముందు దాస్తుంది. దాచడం వలన అక్షయ్కి ఒరిగేదేముంది? దీన్నే అడగండి. ఇలా అన్యాయంగా నిందించడం వలన మీకే పాపం చుట్టుకుంటుంది. మా కాదు, వీళ్ళకి శాపం తగులుతుంది. ఇంకా నోరు ముయ్యండి మీరు. ఇలా ఉన్నట్టుండి వశీకర మరణ రహస్యం మాయమైంది అంటే ఇదంతా వశీకర పనే. 10 రోజుల్లో అల్లకల్లోలాలు జరగబోతున్నాయని తాళపత్రాలలో రాసుంది. ఏం జరుగుతుందో ఏంటో.